ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా అమెరికా వెలుగొందుతోంది. ఆ దేశం వద్ద అణుబాంబులు, అత్యాధునిక యుద్ధ విమానాలు, భారీ నౌకాదళం ఉన్నాయి. అయితే వీటన్నిటికంటే శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే ఒక రహస్య ఆయుధం అమెరికా వద్ద ఉంది. అదే డెల్టా ఫోర్స్. ఇది కేవలం ఒక సైనిక విభాగం కాదు, అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసే ఒక గూఢచార పోరాట దళం. తెర వెనుక ఉండి శత్రువుల గుండెల్లో నిశ్శబ్దంగా మృత్యువును నింపే అమెరికాకు చెందిన డెల్టా ఫోర్స్, నేవీ సీల్స్, బ్రిటన్కు చెందిన SAS వంటి ప్రత్యేక దళాలు ప్రపంచ గమనాన్ని మారుస్తూ ఉంటాయి. ఈ పేర్లు వింటేనే శత్రువులకు వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. అమెరికా సైన్యంలో అత్యంత గోప్యమైన విభాగం డెల్టా ఫోర్స్. దీన్ని ది యూనిట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. 1970ల కాలంలో ప్రపంచం ఉగ్రవాద దాడులతో వణికిపోయేది. విమాన హైజాకింగ్లు, బందీల కిడ్నాప్లు నిత్య కృత్యమయ్యాయి. ఆ సమయంలో ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి అమెరికా సైన్యంలో ప్రత్యేక విభాగం లేదు. బ్రిటన్కు చెందిన ప్రసిద్ధ ప్రత్యేక దళం SAS-తో కలిసి పనిచేసిన అనుభవం ఉన్న అమెరికా కమాండర్ చార్లీ బెక్విత్ ఈ లోపాన్ని గుర్తించారు. SAS నమూనాలోనే అంతకంటే శక్తివంతమైన దళం అమెరికాకు అవసరమని భావించి 1977లో ఫస్ట్ స్పెషల్ ఫోర్సెస్ ఆపరేటింగ్ డిటాచ్మెంట్ డెల్టాను ప్రారంభించారు. దీని ఉనికిని అమెరికా రక్షణ శాఖ చాలా కాలం పాటు అధికారికంగా గుర్తించలేదు. డెల్టా ఫోర్స్లో చేరడం ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ప్రక్రియ. కేవలం శారీరక దృఢత్వం ఉంటే సరిపోదు, ఉక్కు నరాల్లాంటి మనోధైర్యం ఉండాలి. సైన్యంలోని గ్రీన్ బెరెట్స్ లేదా రేంజర్స్ వంటి ఉన్నత విభాగాల్లో మెరికల్ లాంటి వారిని మాత్రమే ఎంపిక చేస్తారు. ప్రతి 100 మందిలో కేవలం 5 నుంచి 10 మంది మాత్రమే తుది శిక్షణకు చేరుకుంటారు. వీరికి పట్టణ ప్రాంతాల్లో జనంలో కలిసిపోయి యుద్ధం చేయడం, బందీలను విడిపించడం, రసాయన దాడుల్ని ఎదుర్కోవడం, అలాగే స్నిపర్ షూటింగ్లలో ప్రత్యేకమైన శిక్షణ ఇస్తూ ఉంటారు. అంతేకాదు చుక్క నీరు దొరకని ఎడారుల్లో, దట్టమైన అడవుల్లో ఆహారం లేకుండా కిలోమీటర్ల మేర ప్రయాణించి లక్ష్యాన్ని చేరుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. డెల్టా ఫోర్స్ సభ్యులు సైనికుల్లాగే కనిపించరు. సాధారణ పౌరుల్లా గడ్డాలు పెంచి, స్థానిక దుస్తులు ధరించి శత్రువుల మధ్య తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు. ఆపరేషన్ ముగిసే వరకు తాము వచ్చామన్న విషయం శత్రువుకు తెలియకుండా మెరుపు దాడి చేయడం వీరి ప్రత్యేకత. 2003లో అప్పటి ఇరాక్ పాలకుడు సద్దాం హుస్సేన్ను ఒక చిన్న నేలమాళిగ నుంచి పొగబెట్టి బయటికి లాగింది డెల్టా ఫోర్స్ సభ్యులే. ISIS చీఫ్ అబూబకర్ అల్ బాగ్దాదీని సిరియాలోని అతని రహస్య స్థావరంలో చుట్టుముట్టి అతను ఆత్మహత్య చేసుకునేలా చేశారు. పనామా నియంత మాన్యుయల్ నోరిగాను పట్టుకోవడం, సోమాలియాలో జరిగిన మొగాదిషు యుద్ధంలో వీరు చూపిన సాహసం చరిత్రలో నిలిచిపోతాయి. అమెరికా నౌకాదళానికి చెందిన నేవీ సీల్స్ అంటే సీ, ఎయిర్ అండ్ ల్యాండ్ అనే అర్థం. సీల్ టీమ్ 6 ఇది అత్యంత ప్రత్యేకమైన విభాగం. 2011లో పాకిస్తాన్లోని అబోటాబాద్లో దాక్కున్న ఒసామా బిన్ లాడెన్ను అంతం చేసిన ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ నిర్వహించింది ఈ డెల్టా ప్లస్సే. వీరి శిక్షణలో హెల్ వీక్ అంటే నరకప్రాయమైన వారం అని అత్యంత కీలకం. 5 రోజుల పాటు నిద్ర లేకుండా గడ్డగట్టే చలి నీటిలో ఉంటూ తమ సహనాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. బ్రిటన్కు చెందిన SAS ప్రపంచంలోని ఆధునిక స్పెషల్ ఫోర్సెస్కు ఆదర్శం. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఇది ఏర్పడింది. హూ డేర్స్ విన్స్ అంటే ఎవరు తెగుస్తారో వారే గెలుస్తారు అనేది వీరి నినాదం. 1980లో లండన్లోని ఇరానియన్ ఎంబసీపై జరిగిన దాడిని వీరు కేవలం నిమిషాల్లో ముగించిన తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. డెల్టా ఫోర్స్, నేవీ సీల్స్ లేదా SAS పేరు ఏదైనా వీరి లక్ష్యం ఒకటే, దేశ రక్షణ. వీరు యుద్ధ రంగంలో కంటికి కనిపించని కత్తులు. ప్రపంచంలోని నియంతలకు, ఉగ్రవాదులకు వీరు పీడకలలు. ఎంతటి పటిష్టమైన భద్రత ఉన్న ఈ అదృశ్య యోధులు తలుచుకుంటే ఏ కోటనైనా ఛేదించి శత్రువును మట్టుబెట్టగలుగుతారు.